Good evening, everyone. Audible? Meeting is called to order. Good evening. Good evening, Andy. Yeah. Welcome to the fourth meeting of fourth and the final meeting of January Vocational Services Month. I recognize the presence of our today's speaker, Rotarian Jarina Mohammad Garu, fellow Rotarians, Rotaractors from other districts of the club. A warm good evening again. Welcome to the Rotary Club Kakinada, the first club in East Godavari district and second club in Rotary District 3020. Today is Rotary News Week. Last week of every month is Rotary News Week. తెలుగులో రోటరీ ప్రపంచ వార్తలు. దాంతో పాటుగా మనకి ఈరోజు విద్యా వికాస్ అనే వొకేషనల్ సర్వీసెస్ ప్రాజెక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నాము. మరి ముందుగా రోటరీ న్యూస్ వీక్ ఈరోజు మనకి చదివి వినిపించేది క్లబ్ సర్వీసెస్ డైరెక్టర్ గోపు కాశీ విశ్వనాథ్ గారు. ప్లీజ్ చేంజ్ ద స్లైడ్. విశ్వనాథ్ గారు. పవన్. యా, గో హెడ్ సార్. పవన్, ఐఎమ్ ఆడిబుల్ టు యూ? యా, ఆడిబుల్ అండి. అందరికీ నమస్కారం. రోటరీ వార్తలు చదువుచున్నది కాశీ విశ్వనాథ్ గోపు, రోటరీ క్లబ్ కాకినాడ. ముందుగా ముఖ్యాంశాలు. కోవిడ్-19 సంక్షోభం గురించి ఆర్ఐడి భరత్ పాండ్యా తన ఆలోచనలను పంచుకున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన తమ కుమారుడు శ్రీకాంత్ యొక్క అవయవాలను దానం చేసిన ఆదర్శ తల్లిదండ్రులు రొటేరియన్ బిక్కని చక్రవర్తి మరియు శ్రీమతి భానులు. వర్చువల్ మీటింగ్లు ఇప్పుడు సాధారణ మీటింగ్లు అయిపోయాయి. రోటరీ ఈ క్లబ్లు మార్గం చూపుతున్నాయి. ఆర్ఐ ప్రెసిడెంట్ హాల్గర్ నాక్ ఉద్ఘాటన. చిత్రాలు మాట్లాడిన వేళ ఆర్ఐడి 3040 ఇంటరాక్టర్ల ఫోటో పోటీని నిర్వహించారు. దీనికి ప్రపంచ భాగస్వామ్యం లభించింది. ఆఫ్ఘనిస్తాన్లో సమాధానాల కంటే ప్రశ్నలు ఎక్కువ. 2005లో యుద్ధం వల్ల విధ్వంసమైన దేశం నుండి వార్తలు. వయోజన విద్యా కేంద్రాలను తెరిచిన ఆర్సి బోల్పూర్ శాంతినికేతన్. ఇక వివరాల్లోకి వెళ్తే, పవర్ నేను కనిపిస్తే మరి ఈ ఫోటోలు చూపించడానికి వీలవుతుందండి? యా, పిన్ చేసి స్లైడ్ ఆఫ్ చేయాలి. షేర్ ఆఫ్ చేసి, షేరింగ్ ఆఫ్ చేసి పిన్ చేయాలి వీడియో. యా, ఓకే అండి. ఓకే, రైట్. కోవిడ్-19 సంక్షోభం గురించి ఆర్ఐడి భరత్ పాండ్యా రాసిన వ్యాసంలో, మనం కోవిడ్ మహమ్మారి చేత నాశనమైన ఒక సంవత్సరాన్ని ముగించాం. ఇలాంటి నిరాశమయమైన కాలంలో కూడా ఆసియక్క కిరణాలు కూడా చాలా పుష్కలంగా ఉన్నాయి. జైపూర్లోని డాక్టర్ జంటలాగా పేదలకు ఉచితంగా పంపిణీ చేయడం కోసం మాస్కులను తయారు చేయడం, లేదా లాక్డౌన్ కారణంగా ఆహారం అందుబాటులో లేని సమయాల్లో ముంబైలోని ఆరోగ్య కార్యకర్తలకు నెలల తరబడి ఉచిత ఆహార ప్యాకెట్లను సరఫరా చేసిన టాటా గ్రూప్, తమకు తమ కుటుంబాలకు చాలా ప్రమాదం అని తెలిసి ప్రపంచాన్ని నడుపుతున్న ఆరోగ్య కార్యకర్తలకు, ఇతర ఫ్రంట్ లైన్ కార్మికులకు హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి ఆశ మరియు త్యాగం యొక్క అనేక కథలు మానవత్వంపై మన విశ్వాసాన్ని పునరుద్ధరిస్తాయి. ఇటువంటి చాలా మంది కోవిడ్ మహమ్మారి కాలానికి చెందిన హీరోలు. ఈ కథలు చాలా రోటరీ మరియు రొటేరియన్ల కథలు. పేదరికం, బలహీనమైన ఆరోగ్య వ్యవస్థలు మరియు సురక్షితమైన నీరు లేకపోవడం, పారిశుధ్యం, విద్య మరియు ప్రపంచ సహకారం కొరవడాన్ని ఈ మహమ్మారి వేలెత్తి చూపింది. 26వ పుట్టినరోజున తన గ్రాండ్ మదర్ ఆశీర్వాదం కోసం సెప్టెంబర్ 24 బయలుదేరిన ఇంజనీర్ శ్రీకాంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 25 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. రోటరీ క్లబ్ మండపేటకి పాస్ట్ ప్రెసిడెంట్ అయిన డిస్ట్రిక్ట్ 3020 అసిస్టెంట్ గవర్నర్ గా పనిచేసిన రొటేరియన్ బిక్కని చక్రవర్తి గారి కుమారుడు శ్రీకాంత్ గ్లోబల్ హాస్పిటల్ హైదరాబాద్ లో సర్జరీ చేయించి ఎంతో వ్యయ ప్రయాసాల తరువాత కూడా శ్రీకాంత్ బ్రెయిన్ డెడ్ గా మిగిలిపోయాడు. అంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా ధైర్యం కూడా తీసుకుని శ్రీకాంత్ తల్లిగారు శ్రీమతి భాను మృతుడైన తమ కుమారుడు
మృత్యువులో కూడా ఎవరికైనా సహాయం చేయగలడేమో అని తన భర్త చక్రవర్తి గారితో చర్చించారు. ఆయన కూడా తన ఆమోదాన్ని వెంటనే తెలియజేశారు. అక్టోబర్ 3వ వారంలో శ్రీకాంత్ యొక్క గుండె, 2 కిడ్నీలు మరియు లివర్ దానం చేయడం వలన 4 ప్రాణాలు కాపాడబడ్డాయి. అందులో బలహీనమైన గుండెతో కొట్టుమిట్టాడుతున్న 26 సంవత్సరాల యువకుడు కూడా ఉన్నాడు. రొటేరియన్ బిక్కిన చక్రవర్తి మరియు శ్రీమతి భానుగార్ల ఆత్మనిర్భరం మరియు సమయస్ఫూర్తికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి కుమారుని మృతికి రోటరీ క్లబ్ కాకినాడ నివాళులు అర్పిస్తుంది. ఇప్పుడు మనం డాక్టర్ బిక్కిన చక్రవర్తి గారి కుటుంబం యొక్క ఫోటోను చూడొచ్చు. చనిపోయిన శ్రీకాంత్, అలాగే వీళ్ళు దానం చేసినట్టు సర్టిఫికేట్, RID 3232 చెన్నైకి చెందిన రోటరీ ఈ క్లబ్ ఇటీవల నిర్వహించిన ఈ క్లబ్ల గ్లోబల్ మీట్ లో ప్రసంగిస్తూ RI ప్రెసిడెంట్ హాల్గర్ నాక్ మన రోటరీ క్లబ్లన్నీ ఈ క్లబ్లా పనిచేస్తున్నాయని తెలియజేశారు. ఈ మీట్ లో 6 ఖండాలలోని 28 దేశాల నుండి 80 ఈ క్లబ్లు పాల్గొన్నాయి. హోస్ట్ క్లబ్ మెంటార్ మరియు PDG రాజా శ్రీనివాసన్ మాట్లాడుతూ ఇది ఈ క్లబ్ల రోటరీ కన్వెన్షన్ లో ఉంది అని అన్నారు. భవిష్యత్తులో మోడల్ కావచ్చు అనే దూరదృష్టితో మొట్టమొదటి ఈ క్లబ్ 2002లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ప్రారంభమైందని PDG రాజా శ్రీనివాసన్ తెలియజేశారు. RID 3040 యొక్క ఇంటరాక్టర్స్ పర్యావరణ పరిరక్షణకు అంకితమైన సేవస్ అనే పత్రికా భాగస్వామ్యంతో నిర్వహించిన గ్లోబల్ గ్రీన్స్ ఫోటో పోటీలో DIR నారంగ్ మాట్లాడుతూ ఫోటోగ్రఫీని అనుసరించడంలో ఎంత ఆనందం ఉంది. కెమెరా ద్వారా అందం యొక్క క్షణాన్ని సంగ్రహించి తరతరాలుగా ఆదా చేసే అంతిమ కళ ఇది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో DJ గజేంద్ర నారంగ్ మాట్లాడుతూ ఈ పోటీలో ప్రపంచమంతటా ఉన్న ఇంటరాక్టర్ల నుండి 160 ఎంట్రీలు వచ్చాయి అని తెలియజేశారు. సేవస్ పత్రికా తరపున వచ్చిన జ్యూరీ ప్రత్యేక బృందం అవార్డు ప్రదానానికి 3 చిత్రాలను ఎన్నుకుంది మరియు 5 చిత్రాలను గౌరవప్రదంగా ప్రస్తావించింది. ప్రతి ఇంటరాక్టర్ కు ఇది చాలా మంచి అనుభవం అని, భవిష్యత్తులో కూడా ఈ దేశంలోని యువతకు పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని గుర్తించడంలో చాలా ఉపయోగపడుతుందని సేవస్ పత్రిక CEO మరియు క్లబ్ నాలెడ్జ్ పార్ట్నర్ అయిన శ్రీనంది తెలియజేశారు. ఇప్పుడు మనం కవర్ పేజీ మీద మొదటి బహుమతి గెలుచుకున్న చిత్రాన్ని చూడొచ్చు. కోతి కోతి పిల్ల సరిగ్గా కనిపించకపోవచ్చు, చాలా చక్కగా వచ్చిన చిత్రం ఇది. అలాగే మరొక ప్రైజ్ గెలుచుకున్న ఛాయాచిత్రాన్ని కూడా మనం చూద్దాం. పులి. రోటరీ న్యూస్ మ్యాగజైన్ ఎడిటర్ అయిన రషీదా భగత్ 2005లో హిందూ బిజినెస్ లైన్ తరపున యుద్ధం వలన ధ్వంసమైన ఆఫ్ఘనిస్తాన్ సందర్శించడానికి మరియు అక్కడ వార్తలు నివేదించడానికి అవకాశం దక్కింది. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ యొక్క పాలన యొక్క చీకటి రోజుల నుండి విముక్తి పొంది పునర్నిర్మాణ దశలో ఉంది. దశాబ్దాల కలహాలు, హింస, యుద్ధం మరియు క్రూరత్వం తరువాత మొత్తం దేశం యొక్క వినాశనాన్ని ఈ యాత్రలో ఆమె చాలా హృదయ విదారకంగా చూడడం జరిగింది. దీనికి సంబంధించిన మిగిలిన వివరాలను ఫిబ్రవరి నెల రోటరీ న్యూస్ లో పంచుకుంటానని ఆమె ముగించారు. ఆఫ్ఘనిస్తాన్ లో పిల్లలతో మాట్లాడుతున్న రషీదా భగత్ ను మనం ఇప్పుడు చూడొచ్చు. భారతదేశంలో రోటరీ 2025 నాటికి భారతదేశాన్ని పూర్తిగా అక్షరాస్యులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. RID 3240లోని RC బోల్పూర్ శాంతినికేతన్, పశ్చిమ బెంగాల్లోని బీర్భం జిల్లాలోని సెహాలి, విద్యాధర్పూర్ గ్రామాల్లో 2 వయోజన అక్షరాస్యతా కేంద్రాలను ప్రారంభించింది. సంవత్సరంలో 100 మంది వయోజనుల్ని, అందులో ఎక్కువగా మహిళలను అక్షరాస్యులుగా చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించాం అని క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ బిస్వదేవ్ చటర్జీ చెప్పారు. ఈయన ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడిన దగ్గర నుండి సరైన స్థలాలను ఎన్నుకోవడానికి గ్రామాలను పర్యటించడం ప్రారంభించారు. అలా గిరిజనులు, SC, ST వర్గానికి చెందిన వారు మరియు పేదలు, నిరక్షరాస్యులు, వ్యవసాయ వేతనంలపై ఆధారపడిన వారు ఎక్కువ మంది గల 12 గ్రామాలను ఎన్నుకోవడం జరిగింది.
పాండమిక్ లాక్డౌన్ మరియు భయం ఉన్నప్పటికీ మేము అక్షరాస్యత కేంద్రం ఆలోచనను రూపొందించినప్పుడు పంచాయతీ ప్రధాన్, గ్రామ సంసద్ ప్రతినిధులు ఎంతో ఉత్సాహంతో అంగీకరించారు అని ఆయన తెలియజేశారు. మొదట 2 అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల్ని ఇన్స్ట్రక్టర్స్ గా నియమించారు. క్రమంగా శాంతినికేతన్, ఇన్నర్ వీల్ క్లబ్ మరియు అఖిల భారత మహిళా సదస్సు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారని ఆయన తెలియజేశారు. AIWC ఢిల్లీ కార్యాలయం ద్వారా ఈ క్లబ్ యొక్క కార్యక్రమం యునెస్కోకు చేరుకుంది. వయోజనులు ఈ కేంద్రాలకు హాజరైన మొదటి 3 నెలల్లోనే చదవడం, బెంగాలీ వర్ణమాలను రాయడం మరియు ప్రాథమిక గణితంలో గొప్ప పురోగతిని చూపించారు. ఇప్పుడు మనం గ్రామంలోని మహిళా విద్యార్థులతో RCC మెంబర్ మరియు చదవడం రాయడం మహిళలను ఈ చిత్రాలు చూద్దాం. క్లబ్లకు వ్యూహాత్మక ప్రణాళిక క్లిష్టమైనదని రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ హాల్గర్ నాక్ తమ ప్రెసిడెంట్ స్పీక్స్ పేజ్ లో చెప్పారు. ప్రతి రోటరీ క్లబ్ కనీసం సంవత్సరానికి ఒకసారి ఒక వ్యూహాత్మక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. గత RI డైరెక్టర్ గ్రెగ్ యాంగ్ చాలా క్లబ్లతో కలిసి పనిచేసిన అనుభవంతో మీరు సిద్ధం అవడంలో విఫలం అవడం ద్వారా మీరు విఫలం అవడానికి సిద్ధమవుతున్నారు అంటారు అని నాక్ చెప్పారు. రాబోయే 2-3 సంవత్సరాలకు ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకోవాలి. దానిలో మన ప్రాధాన్యతలను క్లబ్ సభ్యులతో సమాలోచన చేసి మనకున్న వనరులను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలని ఆయన చెప్పారు. పాండమిక్ మనకు ఏం నేర్పింది అను శీర్షికతో రషీదా భగత్ తమ సంపాదకీయంలో ఇది అత్యంత అనిశ్చిత, భయానక మరియు వినాశనకరమైన సంవత్సరంగా వర్ణించారు. COVID-19 నుండి మానవాళిని రక్షించడానికి సురక్షితమైన వ్యాక్సిన్ వైపు ప్రపంచం మొత్తం ఆశతో చూస్తుంది. ఇదే సమయంలో ఐరోపాలోని యునైటెడ్ కింగ్డమ్లో మరోసారి కరోనా వైరస్ యొక్క రూపాంతరం చెందిన కొత్త మరియు మరింత ప్రమాదకరమైన వైరస్ కనిపిస్తుందనే వార్త వచ్చింది. పాక్షిక లాక్డౌన్లు, UK నుండి విమానాలు నిషేధించడం, ఇటీవల అక్కడ నుండి వచ్చిన వ్యక్తులను కరోనా వైరస్ కోసం మాత్రమే పరీక్షించడం జరుగుతుంది. కొత్త సంవత్సరం ఆశను అందిస్తున్నట్లే కారుమేఘాలు మళ్ళీ కొమ్ముకొస్తున్నాయా అని అనిపిస్తుంది అన్నారు ఆమె. మన జీవిత గమనాన్ని మనమే ఒక్కసారి పాస్ చేసుకుని ఆశ్చర్యపోవడానికి ఒక అవకాశం ఇచ్చింది వైరస్. మనం చేస్తున్నదంతా విలువైనదేనా? ప్రపంచ మానవాళి యొక్క అపారమైన దురాశ మరియు స్వార్థంతో సంపదను సంపాదించడంలోనే కాకుండా మన గ్రహం యొక్క వృక్ష మరియు జంతుజాలాలను దోచుకోవడంలో పూర్తిగా నిమగ్నమైపోయాం. దీనికి భిన్నంగా మనం తిరిగి మనుషులుగా మారడానికి సహాయపడింది వైరస్ అని ఆమె అభిప్రాయపడ్డారు. RI డైరెక్టర్స్ యొక్క సందేశాలను చూద్దాం. RI డైరెక్టర్ డాక్టర్ భరత్ పాండ్యా తమ సందేశంలో, నేను రోటరీలో చేరినప్పుడు అది నాకు 4 పెద్ద విండోలతో కదిలే ఇల్లులా కనిపించింది. ఒకటి నా కొత్త స్నేహితుల వైపుకు, మరొకటి నేరుగా సమాజంలోకి, మూడవది ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు దారి తీసేవి. కానీ నన్ను బాగా ఆకర్షించింది 4వ విండో. అదే రోటరీ యొక్క వృత్తి సేవ అంటే వొకేషనల్ సర్వీస్ అయిన రోటరీ యొక్క ప్రధాన విభాగాన్ని ప్రతిబింబిస్తుంది. రోటరీకి విశ్వసనీయతను తెచ్చిపెట్టిన నిజమైన విండో అని ఆయన తెలిపారు. భరత్ పాండ్యా క్లబ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు బాబ్ బార్త్ RI ప్రెసిడెంట్ గా ఉన్నారు. అప్పుడు బాబ్ బార్త్ రోటరీ పిన్ గురించి చెప్పిన మాటల్ని డాక్టర్ పాండ్యా గుర్తు తెచ్చుకున్నారు. తనను ధరించిన వారి గురించి ఇతరులకు రోటరీ పిన్ ఇలా చెబుతుంది: మీరు నాపై ఆధారపడవచ్చు, నేను నమ్మదగిన వాడిని, నేను తీసుకున్న దానికంటే తిరిగి ఎక్కువ ఇస్తాను, నేను అందుబాటులో ఉంటాను అని మనం ధరించి పిన్ ఇతరులకు చెప్తుందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. మరో RI డైరెక్టర్ కమల్ సాంఘ్వి తమ సందేశంలో, జనవరి రోటరీ వొకేషనల్ సర్వీస్ నెలగా పరిగణించబడుతుంది. వొకేషనల్ సర్వీస్ అంటే వృత్తిపరమైన సేవలో నీతి అనగా ఎథిక్స్ అనేది ప్రముఖ భూమిక పోషిస్తుందని తెలిపారు. కోవిడ్ వ్యాక్సినేషన్ లో రోటరీ పాల్గొనడంపై RI ప్రెసిడెంట్ హాల్గర్ నాక్ మరియు TRF ట్రస్టీ చైర్ KR రవీంద్రన్లు సంయుక్తంగా రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్కు రాసిన లేఖలో, పోలియో వ్యాక్సినేషన్ మాదిరిగానే కోవిడ్ వ్యాక్సినేషన్ లో కూడా రోటరీ చురుగ్గా పాల్గొనడానికి నిర్ణయించిందని వివరించారు. రోటరీ ఇంటర్నేషనల్ బోర్డు మరియు ఫౌండేషన్ ట్రస్టీస్ మధ్య జరిగిన సంయుక్త సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలియజేశారు. పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగడానికి ప్రతి సంవత్సరం $50 మిలియన్ సమకూర్చుకోవడం అవసరమని తెలియజేశారు. టీకా నిరోధకత మరియు టీకా గురించి ప్రజల్లోకి వెళుతున్న తప్పుడు సమాచారాన్ని అరికట్టడంలో ప్రభుత్వ యంత్రాంగానికి సహాయం చేయడం క్లబ్లు చేపట్టాలని సూచించారు. అలాగే ప్రజల్లో
కరోనా వైరస్ టీకా పట్ల ఉన్న అనుమానాలను నివృత్తి చేసి మెరుగైన సమాజం కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు మరికొన్ని వార్తలు క్లుప్తంగా. RID 3060లోని RC వాపి బ్లడ్ డొనేషన్ వ్యాన్ ప్రారంభించింది. మారుమూల ప్రాంతాల నుండి రక్తం సేకరించడానికి దీన్ని ఉపయోగిస్తారు. అలాగే RID 3090లోని శ్రీ గంగానగర్ ఈస్ట్ తరపున 2.5 లక్షలు విలువ చేసే 75 బెంచ్లను 5 గవర్నమెంట్ స్కూళ్లకు DG విజయ్ అరోరా చేతుల మీదుగా అందజేశారు. తన దివంగత తల్లిదండ్రులు జ్ఞాపకార్థం PDG సంజయ్ గుప్తా ఈ ఫర్నిచర్ స్పాన్సర్ చేశారు. RID 3150లోని RC నిజామాబాద్ వారు మహిళలు మంచి ఆదాయం సంపాదించుకోవడానికి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. RID 3160లోని RC భల్కీ ఫోర్ట్ వారు దొంబారి కమ్యూనిటీ యొక్క 300 నిరుపేద కుటుంబాలకు ఉన్ని దుప్పట్లు మరియు గార్మెంట్లు ఇచ్చారు. RID 3182లోని RC కుందాపుర రివర్ సైడ్ జిల్లా ప్రాజెక్టులో భాగంగా రోడ్లపై ప్రయాణం సురక్షితంగా ఉంచండి అని PDG అభినందన్ శెట్టి వాహనదారులలో అవగాహన కల్పించడానికి NH66లో ఏర్పాటు చేసిన హోర్డింగ్ ను ప్రారంభించారు. RID 3201లోని RC కొచ్చిన్ ఈస్ట్ వారు విద్యాధాన్ ప్రాజెక్టు కింద నోచిమా గ్రామంలో ₹1,00,000 విలువైన కంప్యూటర్ టాబ్లెట్స్ ను 15 మంది పిల్లలకు పంపిణీ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు. థ్యాంక్ యూ పవన్. ఖచ్చితంగా ఆ ఉన్న న్యూస్ లో ఒకటి మన ఈస్ట్ గోదావరి మెండపేట నుంచి మొత్తం అవయవ దానం చేయడం అనేది చాలా వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. లైక్ సర్వీస్ లోని వాళ్ళు అలా చేయడం, తల్లిదండ్రులు అలా డెసిషన్ తీసుకుని చేయడం, అది రొటేరియన్ అవ్వడం, అది మన అందరికీ కూడా స్ఫూర్తిదాయకం యాక్చువల్గా. నౌ ఐ రిక్వెస్ట్ our community services director Murtha Midun to introduce our today's speaker who is going to launch Vidya Vikas project. Thank you for your support. This one. ఏ పిన్ పెట్టారు, ఎలా పెట్టారు, Mute. ఎలా పెట్టారు, ఎలా పెట్టారా? అంటే జరగబెట్టినట్టే. Good evening, everyone. First of all, I would like to thank our today's dignitaries, Mr. President Pawan Garu and Secretary Sudhir Garu for giving me this opportunity. A very good evening to all the Rotarians. I'm here to very super excited, and it's a great honor for me to introduce our today's chief guest, Mrs. Jarina Begum Garu, to our today's evening gallery. I think most of the people know about her. Such a wonderful woman. She has a very good and great qualifications and achievements in his career. She is into a beauty design and spa solutions provider. She is the first of its kind woman in our all over Kakinada to start into this business. So before going into her profile, I would like to talk about her qualification. She holds postgraduate diploma in CIDESCO. CIDESCO is a committee international de-aesthetics de-cosmetology, which is a Swiss-based international standard for beauty and spa therapy. All the leading schools, colleges, beauty centers tie up with CIDESCO in order to maintain higher standards. She holds a postgraduate diploma into this CIDESCO. Going into her profile, she is a self-driven, motivated, first generation entrepreneur and a pioneer with over 35 years of experience in beauty and wellness, seasoned, versatile, perseverant, and results-oriented. Strong, proven reputation for identifying opportunities and solutions, providing
quality scientific services and ethic training. She is pivotal in introducing national and international professional brands and services to the local market. She is an educator and mentor and committed to holistic approach of personality development. A hands-on continuous learner with keen interest in new and innovative world. Going into her core competencies, she is into consulting for several salons, SPAs, schools, and aesthetic clinics. She is into also concept development, design review, space allocations, menu engineering and pricing. She is also into training and technical operations. I would like to highlight some of her achievements. Recipient of ISB Goldman Sachs 10,000 Women Scholarship Hyderabad and Mohali. Recipient of L'Oreal Femina Indian Magazine Pan India Talent Hunt Scholarship. Recipient of Rolling Shield and Best Student Award from CIDESCO Zurich. Selected for Rotary International Group Study Exchange to USA and Canada. Coming into her educational qualification, she holds bachelor's in science in botany, zoology and chemistry, SSN College, Narsaraopet, diploma in aesthetic science 1998, ITEC UK, diploma in international CIDESCO 98, CIDESCO, diploma in hairdressing level 2, classic cut and colors, SPA diploma international in 2012, Zurich, Aromatherapy Diploma International 2018 CIDESCO Zurich, L'Oreal Academy Visakhapatnam Aromatherapy Diploma International 2018, PG Diploma in Clinical Cosmetology 2020 very recently from King's College of London. She has got numerous work experience also. She is the founder and president for Association of Beauty Therapists and Cosmetologists, Andhra Pradesh, providing professional platform for accessible professional education through accredited national and global professional organizations, empower professionals through education, networking, and CSR activities. She is a co-founder and director for Institute of Beauty and Hair Sciences, Kakinada, since 2018. Also delivered professional training for national and international professional and certifications to aspirant students closer to her home, enables safe, hygienic, and scientifically backed work environment. Co-founder for and technical director for Zara Beauty SPA and Fitness Private Limited, Chennai, and Dubai also. And also Zaren Salon and SPA, Hyderabad, Telangana. Independent owner and practicing professional, Libby Unisex Salon, Kakinada from 1994 to 96, pioneered in unisex salon concept, tapped into the male market segment, founder and managing partner and practicing professional in Meena Beauty Clinic, Kakinada, since 1984, pioneered the salon and spa concept, introduced latest professional brands and services and techniques, trained hundreds of students and conducted workshops and seminars, sponsored learn and earn programs to the deserving candidates, created and accelerated a strong brand image and reputation all over Kakinada and also in the district, built a loyal clientele base spread across 3 generations. My dear friends, let's welcome Mrs. Jarina Begum towards today's gallery. Thank you. Thank you, Midin, for the wonderful introduction for today's speaker and the trainer that is going to launch the project Vidya Vikas.
Zarina Garu, Yes. I understand you are in Hyderabad. So Yes. please proceed with the launch of the project and focus, please. Yeah. అంటే యాక్చువల్గా ప్రాజెక్ట్ ఏంటి అనేది మొత్తం అంతా తెలియజేసి మీరు యూ కెన్ Sure. అఫీషియల్లీ లాంచ్ ఇట్ అండి. యా. Sure. And first of all, thank you, Mr. Mutta Midhul, for your wonderful introduction. And I thank all the Rotarians for attending this, especially past Governor Ajay Murthy Garu. And thank you, Pawan Garu, for giving me this opportunity. When I proposed this program, he immediately accepted. And what is Vidya Vikas program? Opting for this vocational month. వొకేషనల్ మంత్ లో మనము ఏదైనా అందరికి ఉపయోగపడే వృత్తి విద్య నేర్పిస్తే ఫ్యూచర్ జనరేషన్స్ లో ఈ విద్య నేర్చుకున్న వాళ్ళకై వాళ్ళు స్వతంత్రంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ వృత్తి విద్య వల్ల దొరికే ఉపాధి అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి జనరేషన్స్ లో లైక్ డిఫరెంట్ జనరేషన్స్ వాళ్ళు యంగ్ కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, మిడిల్ ఏజ్ వాళ్ళు కావచ్చు, రిటైర్ అయిన వాళ్ళు కూడా దే కెన్ టేక్ అప్ సంథింగ్ ఫ్రమ్ దిస్ ఇండస్ట్రీ బికాస్ దిస్ ఇండస్ట్రీ ఈజ్ హ్యూజ్. దెర్ ఆర్ వాస్ట్ ఈ ప్రొఫెషన్ లో చాలా అవకాశాలు ఉన్నాయి. వాస్ట్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. whoever can grab this, they can like enjoy their life, because e profession lo, beauty profession lo, we not only attend to the customers beauty problems, we also tap to their mental, physical, physiological, psychological aspects. And ఇంకొక లెవెల్ ముందుకు వెళ్తే కనుక స్పిరిచువల్ లెవెల్ ఎనర్జీ హీలింగ్స్ కూడా we can do for the clients. సో బేసిక్ గా ఇందులో బ్యూటీ ప్రొఫెషన్ లోకి ఎవరైతే ప్యాషనేట్ గా రావాలి అనుకున్న వాళ్ళు, లేదా ఒక వృత్తిని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఒక ముందు లైఫ్ లో ఒక జీవన ఆధారం, ఒక ఉపాధి కింద తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వొకేషనల్ మంత్ సందర్భంగా I from JMR Consultancy and Meena Beauty Clinic wants to offer 3 months professional course free of cost. This is purely entirely giving back to society. I have developed from Rotary. Way back, I have visited USA and Canada through Rotary Foundation's program called Group Study Exchange. Akada I got this exposure to beauty industry. Like there are different opportunities, there are different levels, there are different platforms. It's not only beauty. There are fitness, there is education, there is hair, there is makeup. There are different fields in beauty industry. So since then I have been like going for all those areas to make my skills, to get expertise in those fields. సో నాకు రోటరీ వల్ల ఈ అవకాశం, ఈ ఎక్స్పోజర్ దొరికింది కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా భావించి నేను రోటరీ తరఫున ఎవరైతే జీవితంలో అంటే మనకి మన తెలిసిన మన వాళ్ళలో ఎవరన్నా అంటే లైక్ ఇట్ కుడ్ బి లైక్ అవర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, మన దగ్గర ఎంప్లాయీస్ గా పనిచేస్తున్న వాళ్ళ పిల్లలు, ఎవరికైనా కూడా ఫ్రీగా ఈ సర్వీసెస్, ఈ ట్రీట్మెంట్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే గనక ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద సిలబస్. whoever is interested, whether they are interested in beauty or hair or makeup, whatever, small modules, 1 week, 1 hour course నుంచి 1 year courses వరకు ఇందులో ఉన్నాయి. బట్ నేను ఇనిషియల్ గా 3 months కోర్స్ ఒకటి ప్లాన్ చేస్తున్నాను. సో మీకు రొటేరియన్స్ కి తెలిసిన వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ ఎక్స్టెండెడ్ ఫ్రెండ్స్, ఇంకెవరైనా ఎంప్లాయీస్ ఉంటే కనుక మీ ఆర్గనైజేషన్ లో వాళ్ళ పిల్లలు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ కోర్సెస్ కి రిఫర్ చేయవచ్చు మీరు. ఐ విల్ బి మీటింగ్ దెమ్ పర్సనల్లీ టు అండర్స్టాండ్ దేర్ ఇంట్రెస్ట్ and their education and their understanding levels, so that I also can suggest them what exactly they can do.
ఈ కోర్సెస్ లో బేసిక్ బ్యూటీ థెరపీ ఉంటుందండి, అడ్వాన్స్ బ్యూటీ థెరపీ, బేసిక్ హెయిర్, అడ్వాన్స్ హెయిర్, హెయిర్ లో కట్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి, కెమికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, స్టైలింగ్ ఉంటుంది, అండ్ బ్రైడల్ ఉంటుంది, మేకప్స్, సింపుల్ మేకప్స్ టు బ్రైడల్ మేకప్స్, సేరీ డ్రేపింగ్, మెహందీ, and aromatherapy, advanced facials లో skin treatments with the different machines, different products, and alternative therapies low healing with energies. All these I want to share my knowledge with the people who wants to enter into this profession. So ఈ అండర్స్టాండింగ్ తో మీరు ఎవరినైనా రిఫర్ చేయగలిగితే you can share my number to them. I'll be talking to them, and from 1st February onwards I'll be organizing these classes. That depends, పవన్ గారు ఎలా చెప్తే అలాగా రోటరీలోనా లేకపోతే మీరా బ్యూటీ క్లినిక్ లోనా అన్నది will decide. So depending upon the size of the group, we can divide the classes as per the modules. Also we can take up the students. At the end of the course they'll have to appear for a practical exam, if possible a theory exam or viva, so that I understand that they have learned thoroughly. Then only we'll be giving certificates to them. This is what is I thought for this program. And any suggestions, any comments are most welcome, so that I can refine this program. Thank you so much, Pawan Garu. Thank you for this opportunity once again. I wish this education, scientific education, should enter into beauty industry. That is what is my aim and my intention. Thank you, Jarina Garu. Yeah. Thank you for coming forward. Meeru what you are giving back to Rotary in this way is wonderful. ఖచ్చితంగా రొటేరియన్స్ అందరూ కూడా ఇది ఏదైతే ఫ్లైయర్ ఉందో ఆ ఫ్లైయర్ ని మనం వాట్సాప్ లో సర్క్యులేట్ చేయడము, అలాగే మనకు తెలిసిన వాళ్ళకి రిఫర్ చేయడము చేస్తే గనక అసలు బ్యాచ్ సైజ్ ఎంత అనేది తెలుస్తుంది. ఆ బ్యాచ్ సైజెస్ వచ్చాక అప్పుడు ఎక్కడ ఆర్గనైజ్ చేయాలి, రోటరీ మన మీటింగ్ హాల్లో ఆర్గనైజ్ చేయాలా లేదంటే మీనా బ్యూటీ క్లినిక్ లో డైరెక్ట్ గా ప్రాక్టికల్ గా అక్కడే ఆర్గనైజ్ చేయొచ్చు అనేది వీ కెన్ టేక్ ఎ డెసిషన్. సో ఇఫ్ ఎనీవన్ ఇస్ హ్యావింగ్ క్వశ్చన్స్, దీనికి సంబంధించి ఎవరికైనా క్వశ్చన్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కనుక హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళని అన్మ్యూట్ చేయడం జరుగుతుంది. అండ్ విల్ వెయిట్ ఫర్ 2 minutes ఫర్ ఎనీవన్ టు రైజ్ దేర్ హ్యాండ్స్. ఈ ప్రోగ్రామ్ సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక హ్యాండ్ రైజ్ చేయండి, ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా. ఇది ఫిజికల్ గా ప్యూర్ గా ఫిజికల్ గా జరుగుతుంది కాబట్టి వాళ్ళు కాకినాడ లేదంటే కాకినాడ దగ్గర వారు అయి ఉండాలి. అండ్ జరీనా గారు, ఈ సెషన్స్ వచ్చేటప్పటికి వీక్లీ ఎన్ని సెషన్స్ ఉండొచ్చు, ఎలా ఉంటుంది కొంచెం ఇంకా డీటెయిల్ చేయగలరా? ఓకే అండి, ఇందులో ప్రాక్టికల్ ఉంటుంది, థియరీ ఉంటుంది. కాబట్టి కొన్ని థియరీ క్లాసెస్ ఐ కెన్ కండక్ట్ ఆన్ జూమ్ ఆర్ వాట్సాప్ వీడియో కాల్స్ లో. అండ్ ప్రాక్టికల్ క్లాసెస్ కి ఎస్ వీ నీడ్ టు హ్యావ్ ఫిజికల్ క్లాసెస్. అండ్ మీరు అడిగిన క్వశ్చన్ ఎన్ని సెషన్స్ ఉంటాయని కదండి? అవునండి. సో ఇట్ డిపెండ్స్ వాట్ దే ఆర్ లైక్ ఆప్టింగ్ ఫర్. ఇఫ్ ఐ హ్యావ్ హెయిర్ కట్ కి వచ్చిన వాళ్ళు ఒక 5-6 ఉన్నారు అనుకోండి, హెయిర్ కట్ అన్నది ఇట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 1 month టు మేక్ దెమ్ అండర్స్టాండ్ ద బేసిక్ హెయిర్ కట్స్. సపోజ్ శారీ డ్రేపింగ్ అన్న టాపిక్ వచ్చారనుకోండి, దట్ విల్ టేక్ 3 days. Suppose మెహందీ అప్లికేషన్ కోసం వచ్చారనుకోండి, దట్ విల్ టేక్ 1 week to 2 weeks. So it varies. If it is makeup, definitely 1 month. That's why I said it's the duration will be between 1 to 3 months. It could be 1 day or 2 days or 1 month or 2 months or 3 months. So depends what they want. If one student wants to undergo all these classes, mehendi to makeup to saree draping to hairstyling, which completes the bridal makeup, then he or she should spend at least 2 months. Alaga. And that depends on the grasping power of the candidate also and the education background also. సో ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళు స్వయంగా చేసుకోవచ్చు, లేదంటే
వాళ్ళు Yes. మీ దగ్గర వర్క్ చేయొచ్చు, లేదంటే మీరు ఎవరికైనా రికమెండ్ చేయొచ్చు. Yes, 100%. They can be freelancers, and they can work with salons like ours, or నేను వాళ్ళకి how to promote themselves. Suppose ఒక ఎక్స్ అన్న అమ్మాయి నేర్చుకుంది అనుకోండి, I can make her understand how she can market herself. I teach that also. ఓకే, సీతాపతిరావు గారు హ్యాండ్ రైజ్ చేశారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సీతాపతిరావు గారు. సీతాపతిరావు గారు అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి సార్. సీతాపతిరావు గారు కదా, సీతాపతిరావు గారు మీరు మాట్లాడచ్చు. హలో సీతాపతి Sri Pushpa అండి. దానికి హలో Yes. గుడ్ ఈవినింగ్ మేడం. దానికి మినిమం క్వాలిఫికేషన్ ఏమైనా ఉండాలా? మీకు చదవటం రాయటం వస్తే ఎక్సలెంట్ అండి. తెలుగు, ఇంగ్లీష్ వస్తే ఇంకా బాగుంటుంది. ఓకే మేడం. And to go for advanced levels, at least 10th class is the minimum. But for basic classes ki 7th, 5th చదవటం రాయటం వచ్చి ఉంటే మంచిది. బట్ మెహందీ ఆర్ట్ అండ్ ఆల్ ఈవెన్ అది కూడా అక్కర్లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, సారీ. ఓకే అండి, జరీనా గారు, ఐ థింక్ మనం యాక్చువల్గా ఈ చెప్పినప్పుడే అన్ని కూడా ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో దానికి సంబంధించిన ఆన్సర్స్ లేకుండానే మనం అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక రెఫర్ చేసేది అయితే కనుక ఏదర్ మీనా బ్యూటీ క్లినిక్ లో డైరెక్ట్ గా ఫిజికల్ గా వెళ్ళి కలవచ్చు. అక్కడ ఆ నెంబర్ కి కాల్ చేసి యూ కెన్ కాంటాక్ట్ ఆర్ రోటరీ క్లబ్ కాకినాడని కాంటాక్ట్ చేయొచ్చు. ఎలా ఉన్నా కూడా వాళ్ళని అక్కడికి డైరెక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ once again, Zarina Garu, for coming forward to launch this wonderful vocational service project. I hope everyone will make use of it. Thank you, Andy. Now we'll move to the next one, that is Rotaract news. Prajita will read Rotaract news. Prajita, you are please unmute yourself. Prajita. Yes, sir. Yeah. Good evening, everyone. This is Prajita from IKEA Club of Kakinada. And Rotary వార్తలకు స్వాగతం. ముందుగా RID 3190 వార్తలు. Prajita, do we need to co-host someone? Rohit sir, Rohit ni co-host చేయండి sir. Make him as co-host. Okay. We need to stop this screen share. Yeah, Rohit. Rohit, you are unmuted. Made co-host. Rohit. Yeah, sir. I was there. I was sharing my screen. Is the screen visible to you? Yes. Right now I think you are sharing it from your mobile. Okay, fine. Go ahead, Rajita. RID 3190 వార్తలు. జనవరి 6వ తేదీన రోటరీ బెంగళూరు. Rohit, you need to mute your. Yeah, sir. I was going out. 1 minute. Sorry. Okay, Rajita, continue. జనవరి 6వ తేదీన రోటరీ బెంగళూరు వెస్ట్ ఆడిటోరియంలో RID 3190 మరియు RID 3232 జాయింట్ మీటింగ్ ని నిర్వహించారు. దీనికి 10 క్లబ్స్ నుండి దగ్గర 40 రోటరాక్టర్స్ పాల్గొన్నారు. దీనిలో భాగంగా
మంచి స్నేహపూర్వకమైన ఫెలోషిప్తో సభ్యులు సంతోషకరమైన సమయాన్ని గడిపారని డిఆర్ఆర్ 3190 రోట్రాక్టర్ వంశీ తెలిపారు. 3190 నుండి 13 క్లబ్లు సమూహంగా కలిసి ఆశ్వాస్ ద మెగా బుక్ డ్రైవ్ ని కండక్ట్ చేశారు. దీనిలో భాగంగా అవసరం లేని పుస్తకాలని, టెక్స్ట్ బుక్స్ ని క్లబ్స్ నుండి సేకరించి అవసరం ఉన్న వారికి దానం చేశారు. రోట్రాక్ట్ బెంగళూరు నార్త్ వెస్ట్ సభ్యులు రోటరీ బెంగళూరు నార్త్ వెస్ట్ తో కలిసి సంకై పార్క్ లో మెగా ఈవెంట్ ని కండక్ట్ చేశారు. 30 మంది అటెండ్ అయ్యారు. ఎంఈఎస్ రోట్రాక్ట్ క్లబ్ గో విత్ ద ఫ్లో సిరీస్ లో భాగంగా మెన్సురేషన్ మన శరీరంలో చాలా కామన్ ప్రక్రియ అంటూ ఎంఈఎస్ రోట్రాక్టర్స్ జనవరి నెలలో ప్రతి ఆదివారం ఆర్ఫనేజెస్ కి, స్కూల్స్ కి వెళ్లి మెన్సురల్ హైజీన్ ప్రక్రియ మీద అవగాహన వాళ్ళకి తెలియజేశారు. మెన్సురేషన్ టైంలో చేయాల్సిన యోగాసనాల గురించి తెలియజేశారు. రోట్రాక్ట్ క్లబ్ ఆఫ్ బిఎంఎస్ యలహంక సభ్యులు విద్యారంభం అను ప్రాజెక్ట్ ద్వారా చిక్కన హసలి, దేవనహల్లి అను గ్రామాలలో దత్తత తీసుకుని అక్కడ చిన్నపిల్లలకి వారం 15 వాలంటీర్స్ కలిసి ఇంగ్లీష్, సైన్స్ అండ్ మ్యాథ్స్ మీద బోధనలు చేస్తున్నారు. రోట్రాక్ట్ క్లబ్ ఆఫ్ యలహంక క్లబ్ సభ్యులు నావు నమ్మ కనసు నెయిల్ ఫ్రీ ట్రీస్ అను ప్రాజెక్ట్ ద్వారా వృక్షాలు పెరగాలంటే ఇనుము వంటి పదార్థాలు చెట్టులో ఉండకూడదని, వృక్షాలు కూడా మనుషుల వలె బాధగా ఉంటుందని రోట్రాక్ట్ క్లబ్ ఆఫ్ యలహంక బెంగళూరు కొడగురు తో కలిసి మొత్తం 45 వృక్షాలను నెయిల్ ట్రీస్ గా తయారు చేశారు. RID 3020 వార్తలు. రోట్రాక్ట్ క్లబ్ ఆఫ్ LBCE సభ్యులు న్యూ ఇయర్ సందర్భంగా రంగోలీ కాంపిటీషన్ ని కండక్ట్ చేశారని క్లబ్ ప్రెసిడెంట్ రోట్రాక్టర్ హస్మందిర్ తెలిపారు. రోట్రాక్ట్ క్లబ్ ఆఫ్ LBCE సభ్యులు సంక్రాంతి సందర్భంగా హస్లర్స్ కాంపిటీషన్ ని కండక్ట్ చేశారు. దీనిలో సింగింగ్, డాన్సింగ్, డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వర్తించారు. రోట్రాక్ట్ క్లబ్ ఆఫ్ LBCE సభ్యులు నేషనల్ యూత్ డే సందర్భంగా ఛానలైజింగ్ యూత్ పవర్ ఫర్ నేషన్ బిల్డింగ్, స్వామి వివేకానందాస్ ఇన్వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ టు ద కంట్రీ అను టాపిక్స్ మీద వ్యాసరచనాన్ని రాయమని కాంపిటీషన్ ని కండక్ట్ చేశారని తెలిపారు. నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ సందర్భంగా రోట్రాక్ట్ క్లబ్ ఆఫ్ GVP సభ్యులు 7 రోజుల పాటు ఆన్లైన్ అవేర్నెస్ క్యాంపెయిన్ ని కండక్ట్ చేశారు. రోట్రాక్ట్ క్లబ్ ఆఫ్ గీతం సభ్యులు కమ్యూనికేషన్ మన లైఫ్ లో ప్రాముఖ్యమైన రోల్ ప్లే చేస్తుందని రోటా వాయిస్ అను ఇంటరాక్టివ్ డిబేట్ సెషన్ ని కండక్ట్ చేశారు. రోట్రాక్ట్ క్లబ్ ఆఫ్ PSCM RCET సభ్యులు నేషనల్ యూత్ డే సందర్భంగా లోగో క్విజ్ కండక్ట్ చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ విన్నర్స్ కి ప్రైజెస్ ని అనౌన్స్ చేశారు. స్వామి వివేకానంద పుట్టినరోజు సందర్భంగా రోట్రాక్ట్ క్లబ్ ఆఫ్ ధర్మపురి సభ్యులు ఆయన చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ నేషనల్ యూత్ డే ని సెలబ్రేట్ చేసుకున్నారు. రోట్రాక్ట్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ సభ్యులు మాట ఇచ్చిన విధంగా యాక్సిడెంట్ అయిన పర్సన్ కి ఆర్టిఫిషియల్ లెగ్ ని డొనేట్ చేశారు. రోట్రాక్ట్ క్లబ్ ఆఫ్ విజయనగరం సెంట్రల్ ఏక్తా సభ్యులు పోలియో రాఫెల్ టికెట్ మనీ ద్వారా 23,000 రూపాయలని డొనేట్ చేసి ఇంకా ఇస్తామని చెప్పారు. రోట్రాక్ట్ క్లబ్ ఆఫ్ ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ సభ్యులు ప్రాజెక్ట్ స్వచ్ఛ ద్వారా శానిటరీ ప్యాడ్స్ ని డొనేట్ చేస్తున్నామని ప్రెసిడెంట్ రోట్రాక్టర్ సుష్మిత తెలిపారు. డిస్ట్రిక్ట్ 3020 జోన్ 1 ఆధ్వర్యంలో జనవరి 24న ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారు. రోట్రాక్ట్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ సభ్యులు రిపబ్లిక్ డే సందర్భంగా ఫ్లాగ్ హాయిస్ట్ చేసి తదనంతరం క్రికెట్ టోర్నమెంట్ తో ఫెలోషిప్ ని ఎండ్ చేశారు. వార్తలు ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ. Thank you, Prajita. As always, we are very proud of our Rotractors. Keep up the good work. Now I request Club Secretary Sudhir Garu to make the announcements. Slide, please. My dear Rotarians, friends, members of other clubs, and those who are attending physically here this evening, a very good evening to you all.
Let's look at our birthdays for this weekend. Our Rotarians who are celebrating their birthdays this week. On the 1st of February, we have Kovuri Satyanarayan Reddy Garu celebrating his birthday. Happy birthday to you, sir, in advance. On the 3rd of February, we have Rotarian Yandamuri Prakash Rao Garu. He's celebrating his birthday. A charming young man, so we wish him a very happy birthday. And on the 3rd of February, we have our very own Rotarian Badam Jairam Gopal Garu. He's celebrating his birthday. Rotary Club Kakinada wishes you a happy birthday and many, many more years of happiness ahead, sir. Members who are celebrating their wedding anniversaries as well. On the 30th of January, Rotarian Rapaka Anand Venkat Garu is celebrating his wedding anniversary with his beloved wife. Happy anniversary to you in advance, sir. On the 2nd of February, we have Rotarian Nadakuti Jyoti Garu. She's celebrating her wedding anniversary along with her spouse. Happy wedding anniversary to you in advance, ma'am. On the 3rd of February, we have Rotarian ESH Mohan Garu celebrating his wedding anniversary with his spouse. Rotary Club Kakinada wishes you a happy anniversary, sir. And last but certainly not the least, on the 4th of February, we have Rotarian Chekka Satish Garu. He's celebrating his wedding anniversary with his wife. A very happy anniversary to you in advance, sir. A quick look at our upcoming meetings. On the 31st of January, there is a Pulse Polio National Immunization Day, which involves camp visits, and that's a Sunday. So we encourage our members to be available, to make themselves available during that time. And on the 4th of February, we have the inauguration of Peace and Conflict Prevention Resolution Month. I would encourage our members to look out for that day, and there's lots more events coming up. And also a very special announcement to the members of Rotary Club Kakinada. We humbly request you to pay the second half club dues, the club dues that are pending for the second half of this year of rupees 5,000. And those who have paid, please ignore this announcement, and those who haven't, please do consider paying it at your earliest convenience. We have our governor's official visit to our club on the 28th of February, which is a Sunday. And I request all our members to be available during that time. And there are a couple of projects that are lined up for the governor to be inaugurated. And also there are a lot more events coming up on that day and also in the evening as well. Please stay tuned for further announcements, and we would humbly request you to make yourselves available during the whole day to spend time with our beloved governor for the District 3020. And also an announcement for the district conference, which is scheduled on the 10th and 11th of April in Poranki, Vijayawada. The fees, the district conference registration details are as follows. For Rotarian or guest, it's 5,000 rupees. And for Rotractor, it's 2,000 rupees per head. For an and female, that's 2,000 rupees. And children below 15 years, that's 1,000 rupees. So please register as early as possible. And we would love to see you there at the conference. And we would request all the members of Rotary Club Kakinada to be present there during conference. It's going to be a gala event, and we encourage you to be there along with us. Thank you once again. Thank you, Sudhir Garu. Now I thank everyone that attended the meeting. Our speaker, Jarina Mohammad Garu, for launching the project, and the Rotractor, our Rotarian Club Service Director, Kasi Viswanath Garu, for reading the news in Telugu, and Rotractor Prajita for presenting Rotract news. Thank you once again. Now the meeting is adjourned after national anthem.
गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे Video and audio. Mute video.